ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ ఒక రేంజ్‌లో ఏస్తే తప్పితే ముంబై గెలిచే ఛాన్స్ లేదు. అట్లా ఉంది కేకేఆర్. కానీ ముంబై ఇండియన్స్ హాయ్ గైస్, మమస్ తేజ. మ్యాచ్ నెంబర్ 60 ప్రివ్యూ. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరిగేది ఈడెన్ గార్డెన్స్‌లో. ముంబై ఇంకా గెలిచినా కూడా ఆల్మోస్ట్ వేస్ట్. ఆడి కూడా వేస్ట్. జనాలు ఇంకా ఏమనుకుంటున్నారంటే ముంబై పని అంతే, ఎలానో అయిపోయింది కాబట్టే. ఈడెన్ గార్డెన్స్‌లో అంత తొందరగా కేకేఆర్ ఓడిపోయే ఛాన్సెస్ కూడా లేదు. డెఫినెట్లీ చెప్పాలంటే కేకేఆర్ ఉన్నంత ఫామ్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ ఒక రేంజ్‌లో ఏస్తే తప్పితే ముంబై గెలిచే ఛాన్స్ లేదు. అట్లా ఉంది కేకేఆర్. కానీ ముంబై ఇండియన్స్ రేపు ఈడెన్ గార్డెన్స్‌లో జరిగేది ఏంటి అంటే, అంత పెద్ద గ్రౌండ్ కాదు ఈడెన్ గార్డెన్స్ అంటే. మనం డెఫినెట్లీ చెప్పాలి అంటే ముంబై బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. అట్లా కొంచెం కేకేఆర్‌ని కొంచెం కట్టుబడి చేస్తే అప్పుడు ఒక ఒక స్టేట్స్ మంచిగా వస్తాయి అప్పుడు ముంబై ఇండియన్స్. అండ్ దాని తర్వాత చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు కేకేఆర్‌లో మంచి ప్లేయర్స్ రేపు డెఫినెట్లీ ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్ ఎప్పుడూ ఆడలేనంత ఫామ్ రేపు ఆడుతున్నాడు. అసలు ఎవ్రీ ఇయర్ ఆడుతుంది. ఎప్పుడూ చూడలేదు. ఎవ్రీ టైమ్ బౌలింగ్ వేసారు, బ్యాటింగ్ కూడా ఒక రేంజ్‌లో ఆడుతున్నాడు. దాని తర్వాత మంచి ప్లేయర్స్ ఉన్నారు. అబ్బా, వెంకటేష్ అయ్యారు, శ్రేయస్ అయ్యారు, రింకు సింగ్, రష్యల్. అబ్బో, రష్యలో రింకు సింగ్ అయితే అసలు మామూలు 14 ఓవర్స్ డెత్ ఓవర్స్ ఇచ్చి పడేస్తారు. ఒక రేంజ్‌లో తీసుకెళ్ళిపోతున్నారు. శ్రేయస్ అయ్యర్ అయినా, వెంకటేష్ అయ్యర్ అయినా అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. అసలు రఘువంశీ ఇప్పుడు కొత్తగా ఒక ప్లేయర్‌కి లాస్ట్ టైం అట్లా ఛాన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఏంటి అంటే ఇంకా మిచెల్ స్టార్క్ వరకు 7 డౌన్ వరకు మంచి మంచి బ్యాటింగ్ ఉంది కేకేఆర్‌కి. అందుకే కదా కేకేఆర్ టీమ్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా రావడానికి కారణం. అండ్ చెప్పాలంటే బౌలింగ్ విషయానికొస్తే సునీల్ నారాయణ్ ఉన్నాడు. అండ్ సునీల్ నారాయణ్ అన్న లైక్ మంచి, ఇంకా వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. నాట్ ఓన్లీ బ్యాటింగ్. వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరూ మంచి స్పిన్నర్స్, వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్. సునీల్ నారాయణ్ మంచి వికెట్స్, ఎకనామిక్స్ తీసే అంత. అండ్ రషెల్ బౌలింగ్ వేయగలుగుతాడు. వైభవ్ హరారా బౌలింగ్ వేయగలుగుతాడు. మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. అసలు ఏంటి అంటే లైక్ మిచెల్ స్టార్క్ స్టార్టింగ్ ఎట్లనో స్టార్క్‌తోనే ఓపెనింగ్ ఏపిస్తే చాలా బెటరు. ఎట్లనో స్టార్కే ఏస్తున్నాడు కాబట్టి. అండ్ కోల్కతా విషయం సక్సెస్ అవ్వడానికి అన్నంటే బ్యాటింగ్, బౌలింగ్ రెండూ ఒక రేంజ్‌లో చేశారు కాబట్టే ఈ ఇయర్ అంత టాప్‌లో ఉన్నారు. లైక్ ప్రీవియస్ సీజన్స్‌లో కేకేఆర్ ఏదో ఆడితే నామకే వస్తానంటే ఆడింది. కానీ ఈ ఇయర్ మాత్రం ఒక రేంజ్‌లో ఆడింది కాబట్టి అప్పుడే ప్లే ఆఫ్ రేస్‌కి కూడా వెళ్ళిపోయింది. రేపు కూడా అంత తొందరగా ఓడిపోయే ఛాన్సెస్ కూడా లేవు. ఎట్లనో ప్లే ఆఫ్‌కి వెళ్ళిపోయింది కదా అని. అండ్ రేపు ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ అసలు ఫామ్‌లోనే లేదు. ఏదో లాస్ట్ మ్యాచ్ గెలిచింది. ముంబై నుంచి అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. మంచి బ్యాట్స్‌మెన్స్ అసలు సూపర్ ఉంది. అసలు ముంబై చూడంగానే సూపర్ టీమ్ అనుకున్నారు. రోహిత్ శర్మ, అసలు ఇషాన్ కిషన్ అన్న, సూర్యకుమార్ యాదవ్ అన్న, హార్దిక్ పాండ్యా అక్కడి నుంచి గుజరాత్‌కి వచ్చి ఒకసారి గెలిపించాడు. మళ్ళీ ముంబైకి వస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్న టిమ్ డేవిడ్ ఉన్నాడు, షెపర్డ్ ఉన్నాడు. ఇంత మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. తిలక్ వర్మ ఉన్నాడు. ఇంకా కొన్ని సార్లు హార్దిక్ పాండ్యా విఫలం అవ్వడానికి కారణం ఏంటంటే నేహాల్ వధేరాని ఒకసారి ఆడిపిస్తే బెస్ట్ అని, డివైల్ బ్రావిస్ నడిపిస్తే బెటర్ అని. ఆళ్ళు చాలా మంచి బ్యాట్స్‌మెన్స్. ఆళ్ళకి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఇవ్వడం వల్ల కొంచెము బ్యాటింగ్ లైనప్ తగ్గిందని నాకు కొంచెం అనిపించింది. బ్యాటింగ్ స్టార్టింగ్‌లో ఆడారు కానీ మధ్యలో మళ్ళీ అంత అనిపియలేదు. బౌలింగ్ విషయానికొస్తే ఇంకా మంచి బౌలింగ్ లైనప్ ఉంటే బెటర్ అనిపించింది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కాట్జీ వీళ్ళు మాత్రమే బౌలింగ్ ఉన్నారు. అండ్ దాని తర్వాత అప్పుడప్పుడు వేస్తే మాత్రం లైక్ పీయూష్ చావ్లా ఎకనామీ కంట్రోల్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేయగలుగుతాడు. అండ్ పీయూష్ చావ్లాతో పాటు ఇంకొక మంచి స్పిన్నర్ కూడా ఉంటే బాగుంటుంది. ఏదో అప్పుడప్పుడు మొహమ్మద్ నబీ వస్తాడు. ఇంకా కుమార్ కార్తికేయకి అసలు ఛాన్సే ఇయ్యలేదు. కుమార్ కార్తికేయ సూపర్ బౌలింగ్ చేస్తాడు. కుమార్ కార్తికేయకి అట్లాగా ఈ ఇయర్ కొంచెం ఏపిస్తే కొంచెం చాలా బెటర్. లైక్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చినా కొంచెం బెటర్. ఎందుకంటే లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ చాలా క్రూషియల్ అసలు ముంబై ఇండియన్స్‌కి. ఎందుకంటే ఒకే ఒక్కసారి తీసుకొచ్చారు తనని. నాకేం అనిపియలేదు అసలు ఆ బౌలింగ్ లైనప్. ఒక్క పీయూష్ చావ్లాని స్పిన్నర్‌ని పెట్టుకున్నారు. ఎప్పుడైనా స్పిన్నర్స్ అని చాలా క్రూషియల్. స్పిన్నర్‌ని చాలా పక్కన పడేశారు. అట్లా ఉంది అసలగా. దానివల్ల కూడా కొంచెం తగ్గిపోయింది. అండ్ పిచ్ కండిషన్ చూస్తే మాత్రం గ్రౌండ్ చాలా చిన్నది. డెఫినెట్లీ బ్యాటింగ్ పిచ్చే. అండ్ బౌలింగ్ విషయానికి కూడా వస్తే మాత్రం స్వింగ్ కూడా అంత తొందరగా అయ్యే పిచ్ కూడా కాదు. అండ్ అండ్ ఈడెన్ గార్డెన్స్ సంగతి వస్తే ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద మ్యాచెస్ కేకేఆర్‌కి ఫేవరెట్ గ్రౌండ్ అది. అండ్ దాని తర్వాత మనం చెప్పాలి అంటే ముంబై ఇండియన్స్ అసలు ఈ ఇయర్ విఫలం పోవడానికి కారణం చాలా ఛాన్సెస్ ఉన్నాయి. బౌలింగ్ విషయం అన్నా, లైక్ క్యాప్టెన్సీ విషయం అన్నా, ఫ్యాన్స్ బూ అనడం వల్ల హార్దిక్ పాండ్యా అని లైక్ చాలా కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నారు. మనం ఎప్పుడు ఊహించని స్టేజ్‌కి అసలు ముంబై ఇండియన్స్ ఇంత దిగజారిపోద్దని ఎప్పుడు అనుకోలేదు. ఏం కాదులే, అప్పుడప్పుడు ఇట్లా అయితేనే కదా నెక్స్ట్ ఇయర్ ఇంకా కమ్‌బ్యాక్ స్ట్రాంగర్ ఇస్తారు. ఇంకా అయిపోయింది ఏదో, ఇంకా మనం ఏం చేయలేము. ఇదనమాట డెఫినెట్లీ కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ నెంబర్ 60 ప్రివ్యూ. మీ ఫేవరెట్ టీమ్‌కి సపోర్ట్ చేయండి. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ప్లీజ్ అసెంబుల్. రేపు రోహిత్ శర్మకు పిచ్చ కొట్టుడు కొట్టాలి. అట్లుంటది. లవ్ యూ ఆల్.